గౌతమ్ ప్రసాద్ గారు, ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ ఇంతకుముందు 9.5 సంవత్సరాలు పరిపాలించింది. తెలంగాణ ప్రజలకు ఇంత చేశాం, ఖచ్చితంగా కొత్త జిల్లాలు కొత్త వరవడికితోటి ముందుకొచ్చాం, ప్రజలకు మేలు చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఏం చేయలేము, మేము తప్ప అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్రెడీ గెలిచేసింది మనమే, అయినా కానీ లైట్గా తీసుకోవద్దు, మొత్తం మీద కొద్దిపాటిగా మనం ముందుకెళ్ళాలంటున్నారు. ప్రధానంగా ఇక బీజేపీ అయితే ఖచ్చితంగా మేమే ఉంటాము, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టు 30-35% ఖచ్చితంగా సాధిస్తామంటారు. అంటే కాంగ్రెస్ ఏమో ఆల్రెడీ గెలిచేసినామంటారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఎలా ముందుకు పోతున్నారు? ఎందుకంటే ఆ ప్రజలు ఇచ్చిన మాట నెరవేరుతుందా, అక్కడ సునీతమ్మ గెలుపు ఖాయమేనా, ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. అంటే మన వాళ్ళు మాట్లాడిందంతా విన్న తర్వాత అంటే వీళ్ళు అంటే బురద చల్లడం కోసం ఉన్నారా, లేకపోతే నిజాన్ని ఒప్పుకునే దాంట్లో ఉన్నారా లేరా అని చెప్పేసి ఒక సందేహం అయితే కలుగుతుంది. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మంచిని మంచి, చెడుని చెడు, నిజాయితీని నిజాయితీ, అవినీతిని అవినీతిగా మాట్లాడితే బాగుంటుంది. సరే, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పరస్పర వాదోపవాదాలు, లేకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి కామన్గా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా అంటే కొంత చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన పార్టీ, చైతన్యంతో మాట్లాడాల్సిన పార్టీ, సమాజంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది కొంత విశ్లేషణ చేసి మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేదని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఇక్కడెక్కడ కూడా ఒక ప్రాతిపదిక లేకుండా, ఒక ప్రాతిపదిక తీసుకోకుండా ఫార్వర్డ్ బ్లాక్ మాట్లాడడం అనేది కొంచెం విచిత్రం అనిపించింది, విడ్డూరం అనిపించింది. ఏ మెయిన్ స్ట్రీమ్లో కూడా వాళ్ళు లేకుండా, ఎక్కడా కూడా ఏ దాని మీద కూడా ఒక యాజిటేషన్ చేయకుండా, ఒక సమస్యను తీసుకొని ఎక్కడా ప్రశ్నించకుండా ఈరోజు టీవీ ముందుకొచ్చి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేసింది ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, నేను అంటే 10 ఏళ్లలో మేము ఏం అభివృద్ధి చేసినామో, ఎట్లా చేసినామో అనేది నేను ప్రూఫ్తో సహా మాట్లాడతా. ఏఐఎస్బి ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ప్రూఫ్స్తో మాట్లాడతారా? ప్రూఫ్స్తోని వీడియోలతో మాట్లాడతాను. నేను అంటే ఏదో అబద్ధాలు మాట్లాడడమో లేకపోతే లేని సృష్టించడమో నేనేం మాట్లాడను. అదే మన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు అట్లా వస్తారా, ముందుకు వస్తారా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా జోగిరెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డం మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఊరుకున్నా. మీరు మాట్లాడకపోతే నాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రజలు తీసుకునేది తీసుకుంటున్నారు, ఎవరికి వేయాలో వాళ్ళకి ఓటు వేస్తున్నారని చెప్పేసి ఆయన మాటల్లో వచ్చింది. కానీ అంతకుముందు ఏం విమర్శించిండు? అసలు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అతను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా అయ్యిండు, మంత్రి ఎట్లా అయ్యిండు, కేసీఆర్కి కొడుకు ఎట్లా అని చెప్పేసి మాట్లాడాడు. ఏంది, జనాలు డబ్బులు తీసుకుంటే తీసుకోవాలా అని ఎట్లా మాట్లాడతాడు, ఆయనకి ఏమన్నా తెలివి ఉందా అని మాట్లాడాడు. అంటే తెలివి ఉందా? నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను మౌళి గారు, నేను క్లీన్గా అబ్జర్వ్ చేసే మాట్లాడుతున్నా. అంటే మాట్లాడుతూ అక్కడ కేటీఆర్ గారు ఏమన్నారు, ప్రతి ఓటరుకు 5,000 రూపాయలు పంచడానికి వస్తున్నారు, మీరు డబ్బులు తీసుకోండి, కానీ మీరు ఓటు మాకు వెయ్యండి అని చెప్పేసి కాదు. అప్పీలు ఓపెన్గా తనేం చెప్పిండు, ఇంకా పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి అడగండి. ఉదాహరణకు 2,500 మహిళలకు ఏదైతే హామీ ఇచ్చినరో ఈ 5,000 తీసుకోండి అయ్యా, మాకు ఈ 2 సంవత్సరాలలో ఒక మహిళకు 2,500 చొప్పున 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ చేయండి. పెన్షన్ ఈరోజు మీరు 2,000 ఇస్తామని చెప్పేసి ఇస్తున్నారు, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారు కదా, అయ్యా ఇంకా 2,000 రూపాయలు ఏవి అని చెప్పేసి అడగండి అంటూ కొంత లిస్ట్ చెప్పిండు తను. ఇదంతా గుడ్డిగా కళ్ళు మూసుకొని మన కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టుగా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి. రెండో విషయం, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి లేదు 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 అని చెప్పేసి అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, వెంకరెడ్డి గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా రోడ్లు వేస్తున్నారు సార్. మౌర్లి గారు దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు వేస్తున్నారు. నేను ఇక్కడనే కూర్చున్నా.
నేను ఇప్పుడు కూర్చొని వెంకరెడ్డి గారు అసలు మీరు రోడ్లే వేయలేదని చెప్పేసి అంటే ఒప్పుకుంటాడా? నేను మాట్లాడతానండి, మీరు నేను నిజం చెప్తున్నాను, రోడ్లు వేసిండ్రు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా, లేనిది లేనట్టుగా మాట్లాడాలా. కానీ మేము ఒక ప్రాజెక్ట్ కడితే కట్టలేదని చెప్పేసి అంటారు, అదేవిధంగా మేము రోడ్ల నిర్మాణం చేస్తే మేము చేయలేదని చెప్పేసి అని అంటారు. అదేవిధంగా ఏ కుంభకోణము లేకపోతే ఏది ఈరోజు బయటకు వచ్చిందో, కాంగ్రెస్ ఈరోజు బయట పెట్టిందో దానికి వాళ్ళు మాట్లాడరు. అదేవిధంగా మేము 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత మా అధికారం కోల్పోయిన తర్వాత కోల్పోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తారా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తారా? ఎవరైనా సరే, అది ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా XY% ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఎవరిని క్వశ్చన్ చేయాలి? అయ్యా వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయింది, ప్రజలు వాళ్ళకి అధికారంలో దూరం ఉంచిండ్రు, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీ అభివృద్ధి అయింది అని చెప్పేసి మాట్లాడాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్నారా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు? కాంగ్రెస్ కోసం బత్తాస్ వాళ్ళుగా తలుచుకున్నారా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు? అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నా మాట్లాడితే కేసీఆర్ని తీసుకొస్తారు. కేసీఆర్ గారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ గారా కాంగ్రెస్ పార్టీ? ఎంతసేపు మాట్లాడతారు కేసీఆర్ గురించి? అదేవిధంగా మీ కళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు కనపడట్లేదా? మీ కళ్ళకు ఈ హైదరాబాద్ సిటీ నిర్మాణం కనపడట్లేదా? మీ కళ్ళకు ఇక్కడ ఐటీ రంగము అభివృద్ధి మీకు కనపడట్లేదా? ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్ సిటీలో ఒక వ్యాస్ట్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచింది కనపడట్లేదా మీకు? నేను కాదు, ఈరోజు కాదు, గత 3 రోజుల నుంచి న్యూస్లలో రాత్రిపూట మొత్తం హైదరాబాద్ సిటీని డ్రోన్తో షూట్ చేస్తే ఎంత అందమైన నగరం కనపడుతుంది. ఆ అందమైన నగర నిర్మాణానికి రంగులద్దింది కేసీఆర్ గారు, నిర్మాణానికి పునాదులు వేసింది కేసీఆర్ గారు. దాంట్లో మీకేం కనపడట్లేదా? ఒక సెక్రటరేట్ కనపడట్లేదా? ఒక అమరవీరుల స్తూపం కనపడట్లేదా? మీకు కట్టడం ఏంది? 42 ఫ్లైఓవర్లు కట్టినామండి, 42 ఫ్లైఓవర్లు కట్టినాం, అవి కనపడట్లేదా? మేము అప్పు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో 23 నెలల్లో కేవలం 2 సంవత్సరాల్లో మేము 10 ఏళ్లలో 4 లక్షలు అప్పు చేస్తే వీళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో 2 లక్షలు అప్పు చేసిండ్రు. ఈ దాని గురించి ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు మాట్లాడినరా? ఈ 2 లక్షల అప్పు మేము కాదు, ఎన్ఎం శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతున్నది వీడియో వినిపించమంటే వినిపిస్తా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు, ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా మేము 2 లక్షల రూపాయల 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెస్తే ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మేము ఏం చేసినామో మాకే అర్థం కావట్లేదు, ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలనో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినారు. నేను మాట్లాడలేదు. మీకు ఒక నిమిషం, నాకు 1 సెకండ్ టైం ఇవ్వండి. తను మాట్లాడుతున్నాడు. తను మాట్లాడుతున్న సందర్భంలో దయచేసి వినండి. 2 లక్షల రూపాయలది 2 లక్షల ఇగో సార్ ఎన్ఎం మేము చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి పోతా ఉంటే 1 లక్ష పని 2 లక్షల రూపాయలది 2 లక్షల రూపాయల. ఇది మేము మాట్లాడుతున్నది కదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. తను స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే. వీళ్ళే కాదు, చాలామంది కూడా అభివృద్ధికి నిధులు లేక నెత్తి మీద గుడ్డ వేసుకొని ప్రజలకి ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితుల్లో విలేజ్లలో ఉంటే మీరు ఈరోజు వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడతారా మీరు? ఇదే మీరు చేస్తున్న న్యాయము? ఇదే మీరు చేస్తున్న ఇది? ఇంటింటికి నల్లాలో నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కదా? పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది వాస్తవం కదా? గతంలో లక్షల ఎకరాలుగా బీడు భూములుగా ఉన్నాయి, అవి సాగు భూములుగా మార్చింది మా ప్రభుత్వం కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? ఇది వాస్తవం కదా? ఒకవేళ మేము అబద్ధం చెప్తున్నాం అనుకోండి, మీరు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి 20 లక్షల ఎకరాలు సాగులో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం కట్టిన తర్వాత సాగులోకి వచ్చిందని చెప్పేసి చెప్పిన మాట అబద్ధమా? ఇది మన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి కనపడట్లేదా? బీజేపీ వాళ్ళకి కనపడట్లేదా? అంటే నేనేమంటున్నానంటే వాస్తవ విషయాల్ని వాస్తవంగా మాట్లాడండి, అవాస్తవాల్ని అవాస్తవంగా మాట్లాడండి. ఈరోజు నేను అదే విధంగా మేము
ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి మేము చేసిన అభివృద్ధి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మేము ఏం చేసినాం, మేము 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలలో ఏమేం చేసినాం అనేది కూడా మేము కొంత మీకు చెప్తేనే కొంత అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు నేను వెంగళరావు నగర్ నుంచి నేను చెప్తాను వినండి. 900 కోట్ల రూపాయలతోని చెస్ట్ ఆసుపత్రి నిర్మాణము వెంగళరావు నగర్లో 1000 పడకల చెస్ట్ ఆసుపత్రి నిర్మాణానికి పునాదులు వేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సీవరేజీ డ్రైనేజీ పైప్ లైన్ల అభివృద్ధి కోసం 8,43,00,000 రూపాయలు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. త్రాగునీటి పైప్ లైన్ల నూతన నిర్మాణం కోసం మరియు మరమ్మతుల కోసం 4,76,00,000 రూపాయలు కేటాయించింది. ఇది జీవోలతో సహా ఉన్న, ఏదో మేము మాట వరుసకు చెప్పట్లేదు, ఇది మాట వరుసకో నోటి మాటకో చెప్పట్లేదు, ఇది జీవోల రూపంలోనే కావలిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా ప్రతి మీరు అబద్ధం అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరియు మరమ్మతుల కోసం 12,18,02,000 రూపాయలు ఇచ్చినాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ కోసం మరియు మరమ్మతులు చేయడం కోసం 64,36,00,000 రూపాయలు మేము కేటాయించినాము. అదేవిధంగా నూతన జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ నిర్మాణం కోసం, అక్కడ జిహెచ్ఎంసిది సర్కిల్ నంబర్ 19 కార్యాలయ నిర్మాణం కోసం 5,95,00,000 రూపాయలు కేటాయించడం. పార్కుల అభివృద్ధి కొరకు 1,04,57,000 రూపాయలు కేటాయించడం. థీమ్ పార్క్ నిర్మాణం కోసం 1,74,00,000 కేటాయించడం. ప్రకృతి వైపరీత్యాల మరియు అత్యవసర పనుల నిమిత్తము 4,45,00,000 రూపాయలు కేటాయించినాము. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసము 11 కోట్ల అదేవిధంగా 10,000 రూపాయలు కేటాయించినాం. అదేవిధంగా చేపల మార్కెట్ నిర్మాణం కోసం, అంటే మన ముదిరాజు సోదరులకు వాళ్ళ చేపల మార్కెట్ నిర్మాణం కోసం 1,85,00,000 రూపాయలు కేటాయించినాం. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నాలా పనుల వ్యయం కోసం 1,20,00,000 రూపాయలు కేటాయించినాం. ఫుట్పాత్ల నిర్మాణం కోసం మరియు శ్మశానం మరమ్మతుల కోసం 32,16,000 రూపాయలు మేము కేటాయించినాం. అదేవిధంగా ఇక మనం షాదీ ముబారక్ ద్వారా, అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి ద్వారా వేల మందికి మేము అవి అందించిన సంక్షేమ పథకాలు అందించినాం. అట్లా షేక్పేట్ కానీ, బోరుబండ కానీ, లేకపోతే రహమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, ఈ ప్రతి దానికి సంబంధించిన చిట్టాలు ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు చదివి వినిపిస్తే ఈ టైం సరిపోదు. అందుకు నేను షార్ట్గా చెప్పింది ఏంటంటే టైం సరిపోదు. మీరు ఒకవేళ అవకాశం కూడా ఇచ్చిననుకో ఏం కాదు మాట్లాడాలంటే మొత్తం నేను చెప్తాను. ఇది నేను నోటి మాటగా చెప్పట్లేదు, అవసరమైతే మీరు జీవులతో సహా చూసుకోండి. అయితే ఇంకా ఎంత జరగాలనో, ఇగో మీరు ఇంత కేటాయించిండ్రు, ఇంకా ఎంత జరగాలనో అంత జరగలేదని మాట్లాడండి, మాట్లాడుకుందాం. ఇంకా ఎంత జరగాలనో అంత జరగలేదు మాట్లాడుకుందాం. కానీ అసలేమో శూన్యం అంటే ఈ 10 సంవత్సరాలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రం గొడ్డుపోయిందా? అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి మేము అధికారంలోకి వచ్చే నాటికి హైదరాబాద్ సిటీలో ఉన్న రోడ్లు మీ కళ్ళకు కనపడలేదా? ఎటువంటి గుంతలతో ఉన్నాయో, ఎంత నిర్మాణం చేసిరో. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో 42 ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు ప్రతి రోడ్డుని కూడా ఆధునీకరించినాము. అదేవిధంగా వైట్ ట్యాప్ సిమెంట్ సీసీ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా తీసుకొచ్చినాము. అదేవిధంగా ప్రతి ఏరియాలో సిమెంట్ రోడ్లను వేయడానికి ప్రయత్నం చేసినాము. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని మనకు కనపడనట్టుగా నటించొద్దు. మీరు కావాలని బురద జల్లాలని చెప్పేసి అనుకుంటే ఇంకా వేరే మాట్లాడండి. కానీ ఈ రకంగా కనపడే కూడా మాట్లాడితే అది కష్టమవుతుంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. రైట్.